కృష్ణానగర్ వీధుల్లో కలల బరువుతో వచ్చాము. ఆడిషన్ పోస్టర్ కాస్టింగ్ మధ్య మనల్ని మనమే కోల్పోయాము. ఒకే గదిలో వందల కథలు, అందరిది ఒకే కళ. హీరోలు అవుదామని వచ్చాం గాని దక్కింది మాత్రం స్ట్రగుల్. కళ్ళలో వెలుగుల్ని దాచుకుని చీకటితో పోరాడుతూ రేపు నా రోజు అంటూ బతుకునే నడిపాము. కృష్ణానగర్ వీధుల్లో సినిమా రంగంలో ఛాన్స్ కోసం హైదరాబాద్ వచ్చి అవకాశాలు దొరక్క ఇలా చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తుంటాడు. ఇతని పేరేంటో తెలియదు కానీ అందరి చేత ఏఎన్ఆర్ అని పిలిపించుకుంటూ ఉంటాడు. ఈ రోజు గడవడానికి ఏ బకరాగాడు దొరుకుతాడా అని చూస్తూ ఉంటాడు పాపం. రేయనక పగలనక పగలనక ఎండనక వాననక వాగనక ఉప్పనక 600 రైతు బిడ్డలు. అంకుల్ ఆ మంజీరా పైపు వస్తున్నా చూడండి అంకుల్. మీ అబ్బాయి ఓనర్ గారు కూడా చావు తప్పుతున్నాడు. అబ్బా సినిమా అవకాశాల కోసం అందరి కాళ్ళు పట్టుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఇతని పేరెందుకులేండి, పాపం ఒక బక్రాగాడు. ఫోన్ ఆడ పెట్టినా. హలో తమ్ముడు. అన్నా ఇక్కడే కింద ఉన్నానన్న. అవునా, ఇప్పుడు పైకి రావాలంటే పూల వర్షం ప్లాన్ చేయాలా ఎట్టా? కింద పడుకున్న కుక్కలు లేకుండా మా ఊరికి కనపడకుండా పైకి వచ్చే. సరే అన్న. తమ్ముడు వస్తున్నాడు. నమస్తే అన్న. నమస్తే తమ్ముడు. ఏం తమ్ముడు లేటు? నీకు అసలు పంక్చువల్ అంటే ఏంటి తెలుసా? అంటే అన్న అది వైన్ షాప్లు 10ంటికి ఓపెన్ చేస్తారన్న. నువ్వేమో ఆపుకోలేక 9ంటికే ఫోన్ చేసావు. పర్లేదు కానీ అన్నీ తెచ్చావా? అన్నీ తెచ్చేసానన్న. పఫ్, గ్లాసులు, బఠానీలు. ఇదిగో ఇది నీ బ్రాండ్. జై బాలయ్య. ఇదిగో ఓకే ఓకే వెరీ గుడ్. అన్నీ తెచ్చానన్న. తమ్ముడు ఇదేంటి తమ్ముడు, సిగరెట్ కింగ్ తెమ్మంటే ఇది తెచ్చావు? అంటే ఏదైనా పొగే కదా వస్తుందని. సరే జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తావా తమ్ముడు? అన్న 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 అంత మాటను కన్నా. అంటే ఏదైనా ఆర్టిస్టే కదా, వెళ్ళు జూనియర్ ఆర్టిస్ట్గా. సారీ అన్న, నెక్స్ట్ టైం తీసుకొస్తానులే అన్న. సరే సరేలే. స్టార్ట్ చేద్దాం అన్న. సరే సరేలే. ఇంతకీ కృష్ణ అనేడన్నా? కృష్ణన్న ఎవరు డైరెక్టర్తో బిజీగా ఉన్నాడు. ఓహో సరే సరే. అది ఎవరికి వస్తున్నాడు చూడు. అన్న నమస్తే అన్న. ఓకే అన్న. దా అన్న కూర్చో అన్న. ఇతను మన హీరో ఎందుకంటానంటే ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి. తల్లిదండ్రులు ఉన్న పొలం కూడా అమ్మి చదివిస్తే ఇక్కడ కృష్ణనగర్లో బేవర్స్ బ్యాచ్లో సెటిల్ అయిపోయాడు. అందరికీ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి మోసం చేయడంలో దిట్ట. నమస్తే అన్న. ఏమన్నా లేట్ అయింది, ఇదిగో మొత్తం తెచ్చాను అన్న. నేను మీరు ఫోన్లో మాట్లాడడం విన్నాను. నాన్నగారి మూవీలో నేను చేస్తానన్నా. మాట్లాడదాం. సరే అన్న, కానిద్దాం అన్న. అన్న చాలా రోజుల నుంచి అడుగుతున్నాను, ఒక ఫ్రెండ్ క్యారెక్టరే కదా, నేను చెప్పాను కదా నీకు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. పార్కులో ఎవరిని కళ్ళ ముందున్న మందుని అస్సలు వెచ్చించకూడదు. తాగం తమ్ముడు. నా బ్రాండ్ కదా.
మ్యాటర్ చెప్పాను ఒకటి. అరే బ్యాలెన్స్ అయిపోయింది బావా, నీ ఫోన్ అయ్యి బావా. వద్దులే, నీ ఫోన్ నుంచి పొద్దు నుంచి రావట్లేదు. లాజిక్కే బా. ఎయిర్టెల్ ఐడియానా? వద్దులే తమ్ముడు, వద్దు. చెప్పాను ఎయిర్టెల్ ఐడియానా? ఎయిర్టెల్. ఎయిర్టెల్ 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 బాగా గుర్తుంది. ఎయిర్టెల్ చూడన్న వచ్చింది. నమస్తే సార్. ఆ. తమ్ముడు, నీ ఏజ్ ఎంత? 22 అన్న. తమ్ముడు 23 ఉండాలి తమ్ముడు. నెక్స్ట్ ఫిల్మ్లో చూద్దాంలే. ఏమైంది తమ్ముడు బైక్ రేసులో? ఇంకా ఆఫ్ తెస్తాడేమో బావా. కింగ్ కూడా ఆఫ్ తీసురా. కింగ్ కింగ్ కావాలరా? బొంగు గళ్ళరా? ఏమైంది తమ్ముడు? తమ్ముడు తమ్ముడు ఏం తమ్ముడు? బొంగు అయింది, గాడిది గుడ్డ అయింది, సర్వం ఊడిసారు కదరా. ఇటీ ఇటీ పోసుకుంటున్నావే. అమ్మా ఇంకా 90 ఉంది. ఎందుకు కుంభకోణం? ఏదో అయిపోయింది. అరే తమ్ముడు తమ్ముడు ఉంచు తమ్ముడు, ఎక్కడికి వెళ్తావు? ఉంచు. అరే ఉంచు. అరే ఏమైందిరా బాబా, అట్లా వెళ్ళిపోయాడు. ఫీల్ అయ్యాడటవా? బొంగేం కాదు. ఇతను మల్లయ్య బీటెక్ పూర్తి చేసి సినిమాల మీద ఉన్న ఆసక్తితో కృష్ణనగర్లో ఉంటూ సినిమాలలో ఛాన్సెస్ దొరక ఆ ఫ్రస్ట్రేషన్ అంతా అల్లం మీద బెల్లం మీద చూపిస్తుంటాడు. అయితే ఎవరి మీద ఆధారపడకుండా టీ షాప్లో పనిచేస్తూ తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాడు. వీళ్ళందరిది కేర్ ఆఫ్ కృష్ణనగర్. చూడాలి ఎవడన్నా దొరుకుతాడేమో బకరగాడు. మళ్ళీ వచ్చారు ఈ పేవర్స్ గారు. వస్తే మల్లన్నా. మల్లన్న నమస్తే. నమస్తే. ఏమయ్యా మంచి గ్లామర్ పెంచుతున్నావు ఈ మధ్య. టీ క్వాలిటీ కూడా పెంచితే బాగుంటుంది. ముందు పాలపక్కాయలు కట్టండి, ఆ తర్వాత ఏది పెంచాలో అది పెంచుతా. ఓకేనా? ఇస్తాను లేవో, ఏదో ₹1 ఇచ్చినట్టు. ముష్టి ₹1000 కూడా లేవు. రేపు ఇస్తానులే. నిన్న కూడా ఇదే చెప్పారు మీరు. మరోసారి అడుగు, రేపు కూడా ఇదే మాట చెప్తాం. మాట మీద నిలబడతామన్నా మేము. అన్నో పెళ్లికలు వచ్చేసిందన్నో. తొందరగా వదిన కూడా రాబోతుంది. తమ్ముడు ఉండి టీ ఇస్తానుండు. మంచి తమ్ముళ్ళయ్యా మీరు. అబ్బా వీడు సిగ్గుపడుతుంటే సూర్యకి చచ్చిపోతున్నాం. తాగురి పైసలు కావాలంటే ఇప్పుడే నేర్చుకోవచ్చు. తాగురి. తమ్ముడు టీ బాగుందా? ఇంకోటి తాతావా? దొరకాడు ఈ రోజుకి. కానీ సాయంత్రం ఇంటికి వచ్చాను. మల్లడా నమస్తే. బిల్లు మనోడు ఇస్తాడు, తీసుకో. సరే పద.
హలో అంకుల్, ఏటీఎంకి వచ్చాం అంకుల్ ఇప్పుడే. ఇచ్చేస్తాం అంకుల్. ఇవాళ అడిగితే ఇంటికి వెళ్ళి ఏం చెప్తావు? ఏటీఎంకి వచ్చాం, కార్డ్ పెట్టాం, కట్ అయింది, కార్డ్ స్ట్రక్ అయిందని చెప్పొచ్చు కదా. కృష్ణ నువ్వు కిలాడివా? అన్నకు పెళ్ళంట, ఆయనకు లేదు అది అంట. బా కొంత తరాడిపోతుందా? నా పేరేంట్రా? కృష్ణ కదా, ఏదో ఒకటి పని చేస్తా కదా రాత్రి వరకు. బంగారు ఏదో సెట్ చేస్తావా? హాయ్ తమ్ముడు, నైట్ ఫ్రీయేనా? రూమ్కి వస్తావా? ఏం తమ్ముడు ఏం చూస్తున్నావు? ఏం లేదన్నా, కోటే బుర్ర బొక్కడిపోయి రాడేమో దొరుకుద్దేమని. ఏయ్ హాయ్ రా. ఎప్పుడు వస్తావని ఎప్పుడు వచ్చావురా? అదే రోడ్డు మీద గుడ్డోళ్ళని దాటిస్తుంటే లేట్ అయిందిరా. ఏది నువ్వు రోడ్డు మీద గుడ్డోల్ని దాటించే మొహమేనా ఇది? సరే కానీ నిన్న నైట్ కలుస్తా అన్నావు, కలవలేదేంటి? అదే హీరో నానే ఉన్నాడు కదా, అతనితో మాట్లాడుతూ లేట్ అయిందిరా కొంచెం. అబ్బా మరి నీ క్యారెక్టర్ ఏమైందో? సినిమా ఓకే అయింది, నెక్స్ట్ మంత్ స్టార్ట్ హీరోగా. అవునా, ఓకే ఓకే. సరే కానీ రేపేమిటో గుర్తుందా? పుష్ప రిలీజ్. ఈ రాధ బర్త్డే కూడా. ఓ మర్చిపోయా, హ్యాపీ బర్త్డే బంగారం. ఇప్పుడు కాదు, నైట్ ఫోన్ చేసి చెప్పు, చెప్పలేదు చంపుతా. సరే బేబీ చెప్తాను. సరే కానీ నా గిఫ్ట్ ఏంటి? చెప్పించి మొహందానా, 60 కేజీల బంగారం నేనుంటే ఇంకో గిఫ్ట్ ఎందుకే నీకు? పో మాయలోడా, ఇలాంటి మాటలు చెప్పే నన్ను పడేశావు. అమ్మో టైం అయింది, నేను వెళ్తాను. ఏ రాధా ఒక ముద్దివ్వవే. ఇక్కడ చా నైట్ ఫోన్లో పెడతా. ఏ బుజ్జి బుజ్జి బుజ్జి, ఏటీఎం పని చేయట్లేదు, 1000 రూపీస్ ఇస్తే రాత్రి పేటిఎం చేస్తాను. ఒరే కిలాడిగానా, ఈ మాటలు నా దగ్గర కాదు. డైరెక్ట్గా డబ్బులు లేవని చెప్పొచ్చు కదా. ఉండు. ఓకే బాయ్. ఓకే బాయ్ బాయ్. ఈరోజు పార్టీకి సెట్. అంకుల్ మాస్క్ పెట్టుకోరా. ఓ సారీ. ఏంట్రా బుజ్జి, స్కూల్కి వెళ్ళలేదా ఈరోజు? వెళ్ళట్లేదన్నయ్య, స్కూల్ మానేశాను. స్కూల్ మానేయటం ఏంట్రా, ఎందుకు? అమ్మకు హెల్త్ బాగుండడం లేదు, డాక్టర్ గారు కూడా ఎక్కువ కష్టపెట్టొద్దన్నారు. ఇంకా నాన్న కూడా లేరు కదా, అమ్మని తమ్ముడిని నేనే కదా చూసుకోవాలి, అందుకే స్కూల్ మానేశాను. మరి చదువుకోకపోతే ఎలా? అమ్మని కష్టపెట్టకుండా చూసుకోవాలని ఉంది. సరే జాగ్రత్త అమ్మా. ఒక చిన్న పిల్ల ఇంటి బాధ్యతలు తీసుకుని చదువు కూడా మానేసింది. కానీ నేనేం చేస్తున్నాను, పొలం కూడా అమ్మేసి నన్ను బీటెక్ చదివిస్తే బాధ్యతలు మర్చిపోయి అందరూ చీదరించుకునే బ్రతుకు బతుకుతున్నాను. ఇది కూడా ఒక బతికేనా? ఈ బ్రతుకు కంటే నా ఊరు, నా అమ్మ నాన్న, ఇంకా ఇదే నా జీవితం కావాలి. కష్టపెట్టకుండా చూసుకోవాలని ఉంది, అమ్మని కష్టపెట్టకుండా చూసుకోవాలని ఉంది. బుజ్జి ఇదిగా అమ్మకి మందులు తీసుకో. వద్దన్నయ్యా. పర్లేదు తీసుకురా బుజ్జి. కోరికలు, ఆశలు ఉండటంలో తప్పు లేదు. అయితే అవి సాధించటంలో మన కృషి ఎంత ఉంది అని ఆలోచించాలి. కృషి ఉంటేనే మనిషి ఋషి అవుతాడు అనే విషయం అర్థం చేసుకుంటే కృష్ణనగర్ నుంచి చాలా మంచి కళాకారులు బయటకు వస్తారు.